డ్యూ న్యూస్ ప్రేక్షకులకు, ఆపరేటర్లకు, ప్రకటనదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ శ్రీనివాస్. డ్యూ న్యూస్లో ముఖ్యాంశాలు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల ముగింపు. గీతామాధురి మ్యూజికల్ నైట్తో పాటు 2 రోజులు ఉర్రూ తొలగించిన ప్రత్యేక కార్యక్రమాలు. విపత్తుల నుండి రక్షణకు ఏర్పాటు చేస్తున్న ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ సెంటర్లను వ్యతిరేకించడం సబబు కాదన్న ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి మరోసారి అందరితో చర్చిద్దామని వెల్లడి. ఈ నెల 18 నుంచి ఎన్టీఆర్ కళా పరిషత్ కళా ఉత్సవాలు ప్రారంభం. 17 రోజుల కార్యక్రమాల వివరాలు వెల్లడించిన అధ్యక్షుడు ఈదర హరిబాబు. ఒంగోలు మినీ స్టేడియంలో 2 రోజుల పాటు డీజేఆర్ ట్రస్ట్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు జనాల్లో జోష్ నింపాయి. వేకువజామున భోగి వేడుకలతో మొదలైన సందడి రాత్రి సినీ గాయని గీతామాధురి బృందం సంగీత విభాగ ప్రేక్షకులను హుషారెత్తించింది. 4 గంటలకు పైగా సాగిన గీతామాధురి బృందం పాటలకు సంగీత అభిమానులు ఫిదా అయ్యారు. అర్ధరాత్రి దాటిన ప్రేక్షకుల ఉత్సాహాన్ని చూసి గీతామాధురి బృందం మరో గంటకు పైగా పాటలతో హోరెత్తించారు. గీతామాధురి పాటలు ఆలపిస్తూ ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యలను వేదికపైకి ఆహ్వానించారు. పాటలకు అనుగుణంగా గీతామాధురి నృత్యం చేస్తూ ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఎరపతినేని శ్రీనివాసరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య భాగస్వాములను చేశారు. ఈ కోలాహలంలో ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేశారు. 2 రోజుల పాటు డీజేఆర్ ట్రస్ట్ నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ కార్యక్రమాలను ఆహ్లాదంగా తిలకించే విధంగా వేలాదిగా కుర్చీలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు తినుబండారాలు, వాటర్ బాటిల్స్ అందించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, డీజేఆర్ ట్రస్ట్ ట్రస్టీ నాగసత్యలత, డైరెక్టర్లు అనీసాలక్ష్మి, తనూజాలక్ష్మి, జనార్దన్ తల్లి రత్తమ్మ, సోదరుడు డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ హిమబిందు దంపతులు, అక్క మాధవి, రవి దంపతులు, చిన్నాన్న దామచర్ల పూర్ణచంద్రరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, లక్ష్మీ దంపతులు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్. ఇదే రిపీట్ చేసినా ఇట్స్ ఓకే, సేమ్ సాంగ్ రిపీట్ చేసినా ఇట్స్ ఓకే. యా, పర్ఫెక్ట్. ఎంతమంది నాతో పాటు కలిసి డాన్స్ చేస్తారు చూద్దాం. డన్, రెడీ. జనార్దన్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే స్టార్ట్ చేస్తాం. మీరు వింటూ ఉండండి చాలు. మీరు ఫొటోస్ దిగండి, మీడియా కవర్ చేయండి, బట్ మీ చెవులు ఇటు వింటూ ఉండండి చాలు, సరిపోతుంది. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్ అండి. సో ఎమ్మెల్యే సార్ వచ్చేసారు, అందరూ సైలెంట్ అలాగా. It's too difficult and challenging than a brain. మన ఎమ్మెల్యే సార్ తో yes exactly. ప్రోగ్రామ్ ని వీక్షించాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మనందరం అనుకున్నట్టుగానే సమయానుకూలంగా చక్కగా మనం అలరించబోతున్నారు. సో మీ అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ రావు గారికి మరియు వారి We'll be right back.
ఆఫీసర్స్ ప్లీజ్, నేను ఒక్కొక్క నేమ్ పిలుస్తాను రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రైస్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ సూర్య కోటేశ్వరరావు గారు వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఓకే, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యల్లో భాగంగా ప్రజల కోసం ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన 2 సెంటర్లు ప్రకాశం జిల్లాకే కేటాయించడం హర్షించాలని, అంత ప్రాధాన్యత గల ప్రాజెక్టును చిన్న చిన్న కారణాలతో వ్యతిరేకించడం సరైంది కాదని అన్నారు. ఒంగోలు రామ్నగర్లోని కార్యాలయంలో ఎంపీ మాగుంటకు పలువురు వినతి పత్రాలు సమర్పించారు. నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. సింగరాయకొండ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ను నిలిపివేయాలంటూ మరోసారి ఆ ప్రాంత వాసులు ఎంపీని కలవగా తొందరపాటు నిర్ణయాలతో సమస్యలు వస్తాయని, అనుమానాలు నివృత్తి చేసుకోవాలని కోరారు. మేదరమెట్ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సెంటర్ను చూసి ప్రజలతో మాట్లాడి సందేహాలు తొలగించుకోవాలని అన్నారు. ఆ ప్రాంతంలో గల రైతుల అభిప్రాయాలు తెలుసుకుందామని, ఇప్పుడు పనులు ఆపివేస్తే భూముల ధరలు కూడా తగ్గిపోతాయని అన్నారు. ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు తప్ప మిగిలిన సమయంలో ల్యాండింగ్ సెంటర్ల వల్ల ఇబ్బంది ఏమీ ఉండదని తెలిపారు. అందరూ బయట ఏంటంటే ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఆయన వచ్చి చూసాడా మన మీటింగ్ అయిన తర్వాత సబ్వే దాని కోసం పెడతారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వద్దు అని అన్నానుకో మీరు, అందుకని మిమ్మల్ని అక్కడ పరిసర ప్రాంతం రమ్మనండి. అదిగో ఆయన టెంట్ ఇస్తాడు, ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన కళ్యాణం అనుకుంటాయి, ఆ టెంట్లు వేసుకోండి, మీరు మాట్లాడితే మీకేం కావాలో అది చేస్తాను. అందరూ నేనైనా కూడా అరవై మీద పోవాల్సిన ఉండే మీలాగా. నేను పైన నుంచి విమానంలో దిగేది. విమానం ఏంటంటే ఎయిర్పోర్ట్ ఎక్కడ ఒంగోలులోనే కావాలి, అక్కడ ఎయిర్పోర్ట్ రాదు. అదే వచ్చి ఎప్పుడన్నా వర్షాలు పడితే నీకు సైక్లోన్ వస్తే విమానాలు దిగాల్సిందే, కానీ రోజు వచ్చేది కాదు. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర గ్రామంలో కాదు, రోడ్డు పైన పోలీసు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అరే చెప్తాం పోయా, గ్రామాల్లో పెట్టుకుంటే కాదు, ఈ సైడ్ ఆ సైడ్ రోడ్డు మీద మీటింగ్ పెట్టుకొని ఆ రోడ్డుకి అటు ఇటు ఉండే వాళ్ళందరినీ పిలుచుకొని, ప్రతి ఒక్కరిని పిలుచుకొని మీ అందరి అంగీకారంతో సారు వాళ్ళ ప్రతినిధిని కూడా పంపిస్తారు, బీడీ గారిని కూడా పంపిస్తారు. అందరి సమక్షంలో మనం మాట్లాడుకొని దృష్టికి చేస్తాం. మనకందరికి ఏం కావాలంటే చదవన్నారు. మీరు ముందు ఒకసారి బస్సులో తీసుకెళ్తారు, అక్కడ విచారించండి. మేదరమెట్లో కూడా ఈ పక్కనే మీకు ముందు దాన్ని మీరు చూడండి. మంచిలే డివిజన్ ఆఫీసర్ దర్శి ప్రాంతంలో పెద్ద బిల్డింగ్ కట్టడం మంచిది. ధనుర్మాసం ముగింపు సందర్భంగా చేమకుర్తి హరిహర క్షేత్రంలో గోదాశ్రీ రంగనాథ స్వామి కళ్యాణాన్ని మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు, కుమారుడు సిద్ధా సుధీర్ కుమార్ దంపతులు, అల్లుడు మన్యం ఫణికుమార్ దంపతులు జరిపించారు. కళ్యాణోత్సవం సందర్భంగా అర్చక స్వాములు స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు, మంగళహారతులు సమర్పించి వేద ఆశీర్వచనం అందజేశారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు బాలాజీ, నాగలక్ష్మి ఆలపించిన కీర్తనలు అలరించాయి. సిద్ధా పాండురంగారావు, సిద్ధా సుధాకర్, సిద్ధా కాశీ, సిద్ధా సురేష్ దంపతులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ, హరికృష్ణ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
చక్కగా మంగళారతి మంత్ర పుష్పం తీర్థ ప్రసాదం షిరిడి బాబాకు ఈ ధనుర్మాసం సంబంధించి నెల రోజుల నుంచి కార్యక్రమాలు
హరిహర క్షేత్రంలో కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఇక్కడ భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాలని చాలా జయప్రదంగా చేసి ముందుకు పోవటం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో ఈరోజు భోగి పండుగ సందర్భంగా గోదా కళ్యాణం కార్యక్రమం ఈరోజు ఇప్పుడే మనం పూర్తి చేసుకోబోతున్నాం. ఈ కళ్యాణానికి ఇచ్చేసిన భక్తులకి అట్లానే అందరూ కూడా హరిహర క్షేత్రంలో స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా ఇవ్వాలని ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందరూ కూడా మంచిగా ముందుకు పోవాలని, పాడి పంటలు అన్ని సస్యశ్యామలుగా ముందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు జయప్రదం చేసినందుకు ఈ భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఒంగోలులో ఈ నెల 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఎన్టీఆర్ కళా పరిషత్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ కళా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమాల వివరాలు తెలిపారు. 26 ఏళ్ల నుంచి కళా పరిషత్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు, 17 రోజుల పాటు సంక్రాంతి పండుగ అనంతరం ఒక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. 18వ తేదీ మంగళకరమైన నాదస్వరంతో కార్యక్రమాలు ప్రారంభమై కోలాటాలు, చిన్నపిల్లల నృత్య ప్రదర్శనలు, నాటికలు, నాటకాలు, సంగీత నృత్య ప్రదర్శనలు, అనేక వైవిధ్యభరిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వేడుకలకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. కళా పరిషత్ సభ్యులు ఈపూరి శివప్రసాద్, మద్దినేని హరిబాబు, ఉప్పుటూరి నవీన్ పాల్గొన్నారు. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఉద్దేశము 18వ తేదీ నుండి ఫిబ్రవరి 3 వరకు అంటే 17 రోజుల పాటు ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వహణ కార్యక్రమాలు చేపడుతున్నాం. అంటే దాదాపు మన ఒంగోలు అందరికీ తెలిసిందే, 27 సంవత్సరాల నుంచి నిరవధికంగా కొనసాగుతుంది. ఇది ఒక కళా సంక్రాంతి. రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికీ ఇది ఒక పెద్ద పండుగ, ఒక వేడుక. ఇక్కడ ప్రతి కళ అంటే భారతీయం 64 ఆర్ట్స్ అనే కాన్సెప్ట్ తోటి దాదాపు అన్ని రకాల ఆర్ట్స్ని ఇక్కడ మేము ప్రదర్శించడం జరుగుతుంది. విద్యార్థుల సంబంధించిన విద్యా పోటీలు, అట్లాగే చిత్రలేఖనం, అలాగే క్విజ్ కాంపిటీషన్స్, ఎస్ఏ రైటింగ్స్, టాలెంట్ టెస్టు, అదేవిధంగా నాటికలు, నాటకాలు, సంగీత నృత్య రూపకాలు, ఫోక్ ఆర్ట్స్, కోలాటాలు, అలాగే సన్నాయి మేళాలు. ఒకటేమిటి దాదాపు చాలా ఇదొక పండుగలాగా జరుపుకోవటం అనేది మనందరికీ తెలిసిందే. రేపు జనవరి 10 నుంచి ప్రారంభిస్తున్నాం. అందుకని ఈ రోజున మీ ద్వారా ఈ ఉంచిక అంటే కళా పరిషత్తు బ్రోచర్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం. దయచేసి మీరంతా కూడా కళా పరిషత్తుకు సహకరించి ప్రేక్షకులు మొత్తానికి తెలియపరచాలి. చీమకుర్తి మండలం కాండూరి వారి అగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవానికి విచ్చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ దేవస్థానంలో స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ వేదికగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ఆర్ఐ తక్కెళ్లపాటి రమేష్, టీడీపీ పార్లమెంటు విభాగం ఉపాధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కోనంనేని లోకేష్, నాయకులు కాట్రగడ్డ రమణయ్య, ఎడ్లపల్లి రామబ్రహ్మం, రంపతోటి అంకారావు, రాయపాటి రాంబాబు, ఇస్తర్ల ఏడుకొండలు, కందిమళ్ళ గంగాధర్, యానం వెంకటేశ్వర్లు, తెలుగు యువత నాయకులు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, నర్ర నాగరాజు, పల్లపు శివ తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో అతి త్వరలో ఒక నెలలోనే మన మండలంలో దగ్గర 12.5 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు కొంతమందికి, దాని తర్వాత ఫ్రీ గ్యాస్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు.
మీరు ఇక్కడ వచ్చింది కొద్దిగా ఈ సమయంలో హ్యాపీగా ఉండాలని ఎందుకంటే 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. అందరూ అర్థం ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ అతి మెజార్టీ వచ్చినందుకు, అదేవిధంగా నన్ను కూడా ఒంగోలు ఈస్ట్ కేబీలో ఏర్పాటు చేసిన టిఫిన్ అండ్ కేఫ్ సెంటర్ను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సందర్శించారు. యజమాని గోరంట్ల పెదవీరయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. బంగారెడ్డి, తాత ప్రసాద్, ఆవుల రమణారెడ్డి, ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, గట్టినేని అయ్యన్న, కొల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళారంట, మళ్ళీ వాడు మిస్ అయిపోయారు. సరిపోతుగా దీనికి 2 ఇస్తారు, 2 క్వార్టర్స్ ఇస్తారు, ఒకదానికి ఒక్కోటి. ఒంగోలు మహేంద్రనగర్లోని నీలాదేవి సేవా సమితి ఆధ్వర్యంలో గోదావరి రంగమన్నార్ల తిరు కళ్యాణోత్సవం వైభవంగా జరిపించారు. వేద పండితులు పరాంకుశం కేశవాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు ఆద్యంతం గోవింద నామస్మరణల మధ్య రమణీయంగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీయే నమః. పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. హరి ఓం పుష్పై పూజయామి. కూర్చున్న అసలు రహస్యం ఇక్కడే తెరవడం కూడా అయిపోయింది. స్వామి కన్యాదానం కూడా గోవిందా ఓం శాంతి శాంతి ధ్రువంతే రాజావరు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యతారయతాం ధ్రువం శివగ్రం ప్రజం శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతాముహూర్తో అస్తు. పరంపర పోసిన తర్వాత భోజనాల కార్యక్రమం ఉభయదాదులు మహేంద్ర గోవిందా గోవిందా. గోదాదేవి వేషధారణ ధరించి అసలు నేను మాత్రం ఒకటే కోరుకుంటున్నాను. కాబట్టి భగవంతుని యొక్క లగ్నం చేస్తే మనసు గోవిందా గోవిందా. ఇప్పుడు స్వామి ఒగరు తీపి ఏంటంటే జీవితంలో ఒడిదుడుకులను సమర్థించుకుంటూ కష్ట సుఖాలని పంచుకుంటూ ప్రకృతిలో అలలని సమర్థించుకుంటూ పడవ కనుక సాఫీగా పోయినట్లయితే 24 వస్తువులు ఉన్నాయి. అవన్నీ చెబితే మీరు తయారైన మీ వల్ల కాదు. కాబట్టి అన్నిటికీ బదులుగా తీపేమో బెల్లము, చేదేమో చేతుల యొక్క కదలిక, పుణ్య పాపాల యొక్క సమ్మేళనం. లేదంటే బొట్టు మీద పెట్టుకోవచ్చు కదా, లేదంటే కంఠం దగ్గర ధరించు కదా అని అంటే దానికి శాస్త్రం చెప్పాడు, వైద్య శాస్త్రం.
ఆయుర్వేద వైద్య శాస్త్రంలో శిరస్సు బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఇక్కడ పసిబిడ్డకి ఆముదం పెడుతుంది. ఇప్పుడు లగ్నాష్ట గోవిందా కావేరి రంగా గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద, భక్తవత్సల భాగవత ప్రియ గోవింద కన్యాం సిద్ధయే కన్యాం దాస్యామి ప్రీణాతు కమలాపతి. చెప్పండి. అహం ఆచార్య. నేను చెప్తే కార్యక్రమం జరిగింది. పూర్వోక్తేవం విశేషాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవ్యోః లక్ష్మీనారాయణ స్వరూప గోదాదేవి సనే. శబరిమలలో మకర జ్యోతి దర్శనాన్ని పురస్కరించుకొని ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్లో శ్రీ సాయి ఈశ్వర అయ్యప్ప స్వామి ఆలయంలో జ్యోతి వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు కాళీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భక్తులు మకర జ్యోతిని దర్శించుకొని ప్రదక్షిణలు చేశారు. ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కాళీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావును కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఆకాశానికి ఆరంభం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమం తిలకించి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా కొంచెంలోనే స్వామివారి జ్యోతి దూరంగా ప్రదక్షిణాలు చేయండి. స్వామి ఒక్కసారిగా జ్యోతి బాగా ముఖ్యంగా ఉంటుంది. అందుకని దూరంగా ప్రదక్షిణాలు చేయాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారు మూడవసారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా ఆ దృశ్యం చూసి కళ్ళు చాలా రెండు కళ్ళు అలా స్వామివారు దర్శనమిచ్చారు. స్వామి 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 దూరంగా జరిగింది. దయచేసి దూరంగా జరగాల్సిందిగా కోరుతున్నారు. చీరలమ్మ చక్కగా మీరు దూరంగా ఉండండి. చిరుగు చీరలైతే స్వామి ఇసుక కాకుండా కడతారు. విశ్వనాథ స్వామి లోనికెళ్ళండి. మన కొత్తపట్నం బస్టాండ్లోని వేంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానం వారి ఇక్కడ ఆధ్వర్యంలో మన కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన శబరిమలలో ఎలా జరుగుతుందో
మకర జ్యోతి జరుగుతుంది. అలాగనే మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఎలాగనే జరుపుకుంటామో ఈ సంవత్సరం కూడా స్క్రీన్ ఏర్పాటు చేసుకొని చక్కగా భక్తులు వేలాదిగా వస్తారు. స్వామి భక్తులు వారి మధ్యలో ఈ కార్యక్రమం చేసుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉండిద్ది. ఈ కార్యక్రమాల కార్తీక మాసంలో ప్రతి కార్యక్రమం దిగ్విజయం జరిగినాయి. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమాలన్నిటి భక్తుల సహారాలతోటి జరిగింది కాబట్టి ఈ భక్తులకి మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. స్వాతి పైప్స్ వ్యవస్థాపకులు కవర్తపు శ్రీనివాసరావు 3వ వర్ధంతి సందర్భంగా ఎర్రజర్ల ఇండస్ట్రీలో ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షులు అనహరి చెంచలరావు, కుటుంబ సభ్యులు కవర్తపు రమాదేవి, బాలకృష్ణారావు, ప్రసాదరావు, రామ్మోహన్ రావు, డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు. వరుసగా నిలబడు. ఈ సంక్రాంతిలో మనం గొప్ప కార్యక్రమం పాల్గొన్నాం. మేమందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా కవర్తపు శ్రీనివాసరావు గారి కన్నా కూడా స్వాతిపేట శ్రీనివాసరావు గారు అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఈ జిల్లాలో లేరు. అలాంటి మహానుభావుడు మా అందరికీ ఆదర్శం. ఆయన అడుగుజాడలో నడుస్తూ మేము ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అలాగే కుటుంబ సభ్యులు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆయన పేరు మీద అన్ని సహకారాలు కానీ లేకపోతే పేదలకి చదివించడంలో కానీ అలాగే ఎవరికైనా స్కాలర్షిప్స్ కానీ అన్నీ ఆయన మనసులో ఏదైతే ఉందో అవన్నీ ఏదో వదిలిపెట్టేసుకోకుండా మనిషి వెళ్ళిపోయడం కాకుండా ఆ కుటుంబ సభ్యులు ఆయన మీద ఉండే అపారమైనటువంటి ప్రేమతో ఈ రోజున ఈ జయంతి ఉత్సవాలు మనం చేసుకుంటున్నాం. కాబట్టి అందరికీ కూడా ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ శాంతించాలని ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా అందరికీ ఉండాలని, కుటుంబ సభ్యులే కాదు శ్రేయభిలాషకి ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ఆదర్శం. మనకు ఒక దావ చూపించాడు, చక్కటి బాట. ఆ బాటలో మనం నడుస్తూ ముందుకెళ్ళి ఆయన పేరు నిలబెట్టాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కుటుంబ సభ్యులకే కాదు ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన కన్నబిడ్డలా చూసుకుంటుండేవాడు. నాకు అప్పుడప్పుడు ఆ మాట అంటుండేవాడు, మన బిడ్డల్లాగా చూసుకోవాలి వాళ్ళందరినీ కూడా, వాళ్ళకి ఏమేమి కావాలని ఏర్పాటు చేయాలని. అలాంటి గొప్ప మహానుభావుడు కార్యక్రమం ఈరోజు అందరికీ సంక్రాంతి రోజున రావటం, రోజున అంత అదృష్టంగా భావించి ఆయన దర్శనం చేసుకొని ఆయన నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి మరి ఒకసారి అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా కుటుంబంతో సంక్రాంతి సందర్భంగా నాన్నగారిని స్మరించుకుంటూ ఆయనకి ఇష్టమైన ఈ పండుగ రోజున మన ఫ్యాక్టరీ వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలని, తర్వాత కొంతమందికి దుప్పట్లు ఇవ్వాలని, ఆయనకి ఎన్నో ఇష్టాలు ఉండేది మీకు అందరికీ చేయాలని. ఈ సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఈరోజు అందరూ మన కుటుంబ సభ్యులందరూ భోజనం చేసుకొని ఆయనకి ఇష్టమైన మీకోసం కొన్ని అరిసెలు తెచ్చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఐకమత్యంతో సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ మహిళా సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నామని ప్రజా సంఘాల నాయకులు హుస్సేన్ తెలిపారు. ఒంగోలు 33వ డివిజన్ శివప్రసాద్ కాలనీ, జడ్పీ కాలనీ జంక్షన్లో సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహించారు. వివిధ సంఘాల నాయకులు బివిరావు, గోవిందమ్మ, ఎస్టేట్ పీరు సాహెబ్, జబ్బార్, హరిబాబు, దాసు, రాము, చికటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సాయిచరణ్ జరగకూడదు. టైం 1 minute. హలో మా చాలా టైం ఉంది.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీంట్లో ఇక్కడ ఉండే ప్రాంతవాసులు చాలా బాగా ఆదరిస్తున్నారు. అదే ఆదరణతో మనం ప్రజా సంఘాలుగా ఇక్కడ ఆటల పోటీలు జరుగుతున్నాయి. అలాగే కాకుండా ఒక స్లోగన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడుండే ఈ సమాజంలో యువతని పెడు మార్గాల నుంచి మంచి మార్గం పట్టడానికి డ్రగ్స్, గంజాయి మత్తులో తొలుతూగుతూ ఇవాళ యువత చెడు దారి పడుతుంది. చెడు దారి నుంచి మంచి దారిని తీసుకురావడం కోసం మనం ఇక్కడ ఉండే స్థానికంగా భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం కూడా నడుపుతున్నాం. అలాగే ప్రతి నెల వర్క్షాప్ కూడా యువతని మంచి మార్గం చేయడానికి, భగత్ సింగ్ ఆశయాలకి అనుగుణంగా ఈ ఏరియాలో మనం మార్చాలని మా ప్రయత్నం ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ ప్రజల్ని ఐక్యత తీసుకురావడం కోసం మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సమాజాన్ని మార్చడమే మా లక్ష్యంగా మేము పనిచేస్తూ ప్రజల్ని ముందు ఐకమత్యంగా ఉండడం కోసం ఈ ఆటల పోటీలు కలిసిమెలిసి ఉండడానికి ఉపయోగపడతాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉపయోగపడతాయి. చీమకుర్తి గాంధీనగర్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి బహుమతులు అందజేశారు. సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. మీరు ఏర్పాటు చేసుకుంటే దానికి ఆయన వంతు సహకారం తప్పకుండా ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నా. అలాగే యూత్ చాలా మంది ఉన్నారు. యూత్ ఇలాంటి పండుగ రోజుల్లోనే కాకుండా కీలకమైనటువంటి సమయాల్లో సర్వీస్ చేసే తెస్తున్నాం ఎన్ని కూడా మనకి ఎటువంటి పరాపత్యం లేకుండా ఉన్నట్టు మార్పులేసి ముగ్గురు చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. వారికి మరీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే ఒక సంబరం, అమ్మరం. ఈ ముగ్గుల పోటీలు అనేది మన ఏరియాలో చాలా ఫేమస్. కొన్ని దాంట్ల రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. సంక్రాంతి అంటే కోళ్ల పందాలని అవన్నీ ఇంకా విస్తరిస్తున్నాయి ఉండే కొంది. కానీ ఈ ముగ్గుల పోటీలు అంతరించి పోకూడదు కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం ప్రతిసారి జరిగే ఈ కార్యక్రమాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఉంటాయి. మీరు ఎటువంటి వాళ్ళు జడ్జీలు పర్ఫెక్ట్ గా చేస్తారు మీకు తెలుసు. ఎవరికి వచ్చినా కూడా సంతోషంగా ఆ ప్రైజులు తీసుకోండి. అందరూ తప్పలు కొట్టాలి. మంది రైస్ కుక్కర్ చూడు ప్రకాశం జిల్లా చెంకుర్తి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా 8 సంవత్సరాల నుంచి గాంధీనగర్ చేమకుర్తి గ్రామంలో గాంధీనగర్లో ముగ్గుల పోటీలు మార వెంకారెడ్డి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వేలాదిగా పాల్గొని జయప్రదం చేస్తున్నారు. మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అనేది చాలా బాగా జరుపుకుంటాము. అటువంటి తెలుగు పండుగల్లో మనకు ముఖ్యమైనది కాబట్టి మనకు సంక్రాంతి, దాన్ని ముగ్గుల పోటీల ద్వారా మన న్యాచురల్గా ఉండాలి. మనం వెనకటి నుంచి మన పెద్దలు మనకు అప్పగిచ్చిన బాధ్యతలు అన్నట్టుగా ఈ ముగ్గుల రంగవల్లులతోటి ముగ్గులు పోటీలు జరిపాము. దీంట్లో దాదాపు 62 మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికి కూడా బహుమతులు ఇవ్వటం జరిగింది. 7గురికి మళ్ళీ ప్రథమ నుంచి 7 బహుమతులు కూడా ఇవ్వడం.
ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెం యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గ్రామస్తులు ఆత్మీయ బంధుమిత్రులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, మహిళలకు చిన్నారులకు ప్రత్యేకమైన ఆటల పోటీలు, యువతకు పెద్దలకు ట్రాక్టర్ రివర్స్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మా సుబ్బారెడ్డి పాలెంలో ఇవాళ అమ్మవాళ్ళు గంగిరెద్దులు సంబరాలు చేస్తున్నాం కాబట్టి అనుకూలక మరి తమ్ముడు బట్టి గట్టిగా మేళం వినపట్ల, గట్టిగా వాయించాలి మేళం వినపట్ల. తీసుకున్నా లేదా साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् या देवी सर्वमंगला तयो संशरणात्तं सर्वतो जयमंगलम लाभस्ते सहस्राधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। ओम नमः ओम तिथि परंपरा। బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల ముగింపు. గీతామాధురి మ్యూజికల్ నైట్తో పాటు 2 రోజులు ఉర్రు తొలగించిన ప్రత్యేక కార్యక్రమాలు. విపత్తుల నుండి రక్షణకు ఏర్పాటు చేస్తున్న ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ సెంటర్లను వ్యతిరేకించడం సబబు కాదన్న ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి. మరోసారి అందరితో చర్చిద్దామని వెల్లడి. ఈ నెల 18 నుంచి ఎన్టీఆర్ కళా పరిషత్ కళా ఉత్సవాలు ప్రారంభం. 17 రోజులు కార్యక్రమాల వివరాలు వెల్లడించిన అధ్యక్షుడు ఈదర హరిబాబు. డి న్యూస్లో నేటి మాట. మనం కోరుకున్నదల్లా దక్కలేదని దేవుడిని నిందించకూడదు. ఆ ఒక్కటి దక్కలేదంటే అంతకంటే గొప్పది ఆ దేవుడు నీకు సిద్ధం చేసి ఉంటాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.